తెలంగాణ రాష్ట్రం పబ్లికే కాదు, ఇప్పుడు బయట రాష్ట్రాల జనాలు కూడా తిట్టే కాడికి తెచ్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తన పరిపాలన సామర్థ్యంతో తిట్లు తినే రాష్ట్ర నాయకుడి నుంచి అత్యంత తిట్లు తినే జాతీయ నాయకునిగా ఎదిగిండు. పాషమైలారం ఫ్యాక్టరీల రియాక్టర్ వేలి మంటలు వచ్చినాయి, బిల్డింగ్ కూలింది. ఆ శిథిరాల కింద ఉన్న శవాలను ఇంతవరకు తీయలేదని ఎట్లా తిడుతున్నారో చూడుర్రి. హిందీ భాష వచ్చినోళ్ళు చెవుల్ల దూదులు పెట్టుకునే తట్టు తిడుతున్నారు. ఇదంతా ఎప్పుడో కాదు, పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయినాక తిడుతున్న తిట్లి. చచ్చిపోయిన మా ఓళ్ళ శవాలు బయటికి తీయకుండా ఇక్కడికి వచ్చిపోతే ఏం ప్రయోజనం? ఎందుకు తీస్తలేరు మా ఓళ్ళ శవాలను బయటికి? ఎంతమంది చచ్చిపోయిండ్రు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్లకు ఏమిచ్చిపోయిండ్రు అన్నట్టు కడుపులో ఉన్న కోపాన్ని ఎల్లగక్కుతున్నారు. కంపెనీల దగ్గర పైసలు తిన్నారు మీరు, అందుకే శవాలు బయటికి తీయకుండా ఆలస్యం చేస్తున్నారని నోటికొచ్చిన బూతులు తిట్టిండ్రు. ఇన్నరా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే, ఈ సీఎం వచ్చిండు ఏది పట్టించుకోలేదు. ఇప్పటికీ మా ఓళ్ళు ఇంకా శిథిలాల కిందనే ఉన్నారు. పట్టించుకునే నాదుడేడి? బయటికి తీసే బాధ్యత ఎవరదంటున్నారు? आदमी सब गया, सीएम है, ये आदमी सब कहाँ गया? अपना स्टेट में चलो, अपना सीएम को दिखाएगा। अपना स्टेट में चलो, अपना सीएम अगर सामने तुम्हारे सामने खड़ा नहीं होगा तो मेरे को बोलो। తెలంగాణ సీఎం ఉన్నడా? ఉంటే ఏడి? ఎక్కడున్నాడో చూపెట్టుండ్రి. అదే మా రాష్ట్రం రాన్రి. ఇసొంటి ప్రమాదాలు జరిగితే సీఎం అక్కడనే కూర్చొని చూసుకుంటాడు. అట్లా కాకుంటే అప్పుడు అడుగుండు అంటున్నాడు. ఇక ఇంకో మనిషి అయితే ఎవడొస్తాడో రమ్మను అన్నట్టు చేతిలో ఓ పైపు పట్టుకున్నాడు. ఎక్కడ పోయిండ్రు మనుషులు? మట్టిలో కలిసిపోయిందా అని ఒకరు అంటుంటే కేసీఆర్ ను యాదికి చేసుకుంటా ఇంకొకరు కోపం చేసిండ్రు. అక్కడ ఎంత మంది పోలీసులున్నా ఏమీ అనలేకపోయిండ్రు. ఎంత తిట్టినా చూసుకుంటూనే ఉన్నారు తప్ప వాళ్ళని ఏమనలేదు. మనుషులు చచ్చిపోయినన్న బాధలో వాళ్ళున్నారు. ఏమన్నంటే సర్కార్ కు ఇంకింత తలకాయ నొప్పి అని చూసుకుంటా ఉన్నారట పోలీసులు. పాపం కొందరు పోలీసులను కూడా తిట్టిందట. ఇంత ఘోరం ఉంటదా అని దుమ్మెత్తి పోసిందట ఇంకొందరు. ఇక దీన్ని చూసినోళ్ళు బయటి రాష్ట్రాల పబ్లిక్ ముందు తెలంగాణ పరువు పోవట్టే కదా రేవంత్ రెడ్డి పరిపాలన చేయబట్టి అని మాట్లాడుకుంటున్నారట.